ఇసుక పునాది శాండ్ బాక్స్ టెక్నిక్ 800 ఏళ్ల క్రితం కాకతీయుల అద్భుతమైన ఇంజనీరింగ్. రామప్ప దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడానికి అసలు రహస్యం దాని శాండ్ బాక్స్ టెక్నాలజీనే. భూమి లోతుల్లో ఇసుక, సున్నం, బెల్లం వంటి మిశ్రమాలను వేసి ఏనుగులతో తొక్కించి మరీ అత్యంత పటిష్టంగా దీన్ని నిర్మించారు. భూకంపాలు వచ్చినప్పుడు ఇది ఆధునిక షాక్ అబ్జార్బర్లా పనిచేసి ఆలయానికి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతుంది. అప్పట్లోనే మన వాళ్ళ దూరచూపునకు ఇదొక నిదర్శనం. విశేషం ఏంటంటే ఇదే టెక్నాలజీని ఇప్పుడు మన అయోధ్య రామాలయం నిర్మాణంలో కూడా వాడారు. 17వ శతాబ్దంలో రామప్ప ప్రాంతంలో భారీగా భూకంపం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు చాలా బాగా దెబ్బతిన్నాయి. కానీ శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడడం వల్ల రామప్ప దేవాలయం అలానే నిలబడి ఉంది. ఆలయంలో ఇప్పటికీ కూడా మనం భూకంప తీవ్రతను సూచించే చిహ్నాలను చూడవచ్చు. నేను కూడా మొట్టమొదటిసారి భూకంపానికి తట్టుకొని నిలబడగలిగిన ప్రదేశంలోకి వెళ్ళి చూడడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి ఇక్కడన్నీ జారుడు బల్లల్లాగా ఉన్నాయి, నిర్మాణం అటు ఇటుగా ఎలా పడితే అలా ఉంది అనుకున్నాను. కానీ గైడ్ వివరించిన దాని ప్రకారం ఇదంతా భూకంప తీవ్రత వల్ల వచ్చింది అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. మీకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? చూసుకోవచ్చు. ఈ దేవాలయంలో అడుగడుక్కి కూడా మనకు భూకంపం ఆనవాళ్ళు అనేవి కనిపిస్తాయి. ఎంతో పెద్ద పెద్ద పొడవైన రాళ్ళు కూడా 2గా 3గా చీలిపోయి పైకి కిందకి భూమి లోపలికి అలా చొచ్చుకొని కనిపిస్తాయి. చూస్తే మనకు ఈ గుడి చుట్టూ కూడా అంతా ఇసుకే ఉంటుంది. దీని ప్రకారం కూడా మనం ఇక్కడ శాండ్ బాక్స్ టెక్నాలజీని యూజ్ చేశారు అని చెప్పవచ్చు. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.